హాయ్ అండి అందరికీ. నా వాయిస్ స్లోగా వస్తుంటే 1.5 స్పీడ్లో వినండి. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తున్నాను నేను. ఈరోజు ఏంటంటే సొసైటీ ప్రాక్టీస్ బిట్స్ చూద్దాము. ఫస్ట్ వన్ ఏంటంటే చందుపట్ల శాసనాన్ని వేయించింది ఎవరంటే పువ్వుల మూవడి. కల్వచేరు శాసనం వచ్చేసి అనితల్లి. నానాఘట్ శాసనము నాగానిక. త్రిపురాంతకం శాసనం వచ్చేసి అంబదేవుడు. భక్తరామదాసు యొక్క గురువు ఎవరంటే రఘునాథ భట్టాచార్యులు. అండ్ క్రోనాలజీ ప్రకారం అరేంజ్ చేయమని ఇస్తారు. అందులో ఫస్ట్ వచ్చేసి బృహత్కథ తర్వాత కావ్యజనాశ్రయము, తర్వాత చమత్కార చంద్రిక, నెక్స్ట్ యాయాతి చరిత్ర. బృహత్కథ, కవిజనాశ్రయము, చమత్కార చంద్రిక, యాయాతి చరిత్ర. నెక్స్ట్ వచ్చేసి క్రీస్తు శకము 1417 నాటి తెల్లాపూర్ శాసనంలో తెలంగాణపురం అనే అంశం ప్రస్తావన ఉంది. అయితే తెల్లాపూర్ శాసనము ఏ జిల్లాలో లభించిందంటే సంగారెడ్డి జిల్లాలో లభించింది. 1940లో రజాకార్ల వ్యవస్థను ప్రారంభించిన ఎంఐఎం అధ్యక్షుడు ఎవరు అంటే బహదూర్ యార్జంగ్. ప్రపంచంలోనే పొడవైన కొయ్య వార్డ్రోబ్ హైదరాబాద్లోని ఏ వారసత్వ కట్టడంలో కలదు అంటే పురాణి హవేలీ. నెక్స్ట్ మొదటి సాలార్జంగ్ విద్యాశాఖ పనితీరును మెరుగుపరచుటకు ఏ అధికారులను నియమించాడంటే మహతమీం తాలిమత్. దక్షిణాది అశోకుడు అని పేరుగాంచిన ఇక్ష్వాక వంశరాజు ఎవరు అంటే మరాఠీ పుత్ర శ్రీ వీర పురుషదత్తుడు, దక్షిణ అశోకుడు. నెక్స్ట్ వచ్చేసి వెములవాడ కాలం నాటి ప్రధాన వృత్తి ఏంటంటే వ్యవసాయము. రేచర్ల వెలమన కాలంలో రణముకూడు అనే ఒక క్రూరమైన యుద్ధ ఆచారం అమల్లో ఉండేది. వెలమల కాలంలోని ప్రజలు ఎక్కువగా తీవ్రవాద శవశాఖలను అవలంబించారు. నెక్స్ట్ హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్లో విలీనం చేయాలని జాయింట్ ఇండియన్ యూనియన్ పేరుతో స్వామి రామానంద తీర్థం ఏ రోజున సత్యాగ్రహాన్ని ప్రారంభించారంటే 1947 ఆగస్టు 7. నెక్స్ట్ 1938 డిసెంబర్లో అఖిల భారత ఆర్య సమాజ్ సమ్మేళనం ఎక్కడ జరిగిందంటే షోలాపూర్లో జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా సంగనోయిపల్లి రాతి గుహల్లో కనిపించిన జింకల చిత్రాలు ఏ యుగానికి చెందినవి అంటే పాతరాతి యుగానికి చెందినవి. నెక్స్ట్ 1931లో అరిగే రామస్వామి అరుంధతీయం మహాసభను స్థాపించాడు. 1915లో మాదిరి భాగ్యరెడ్డి వర్మ జీవరక్ష జ్ఞాన ప్రచార మండలిని స్థాపించారు. 1938లో బిఎస్ వెంకట్రావు హైదరాబాద్ స్టేట్ డిప్రెస్డ్ క్లాసెస్ అసోసియేషన్ను ఏర్పాటు చేశారు. తెలంగాణ సాయుధ పోరాట సమయంలో భూస్వామి జన్నారెడ్డి ప్రతాపరెడ్డికి వ్యతిరేకంగా ప్రజలు తిరగబడిన ఘటన ఏ ప్రాంతంలో జరిగింది అంటే ఎర్రబాడు ప్రాంతంలో జరిగింది. నెక్స్ట్ లంఘిస్తున్న సింహం శిల్పం ఎవరి కాలంలో రాజచిహ్నంగా ఉంది అంటే రోరింగ్ లయన్ వచ్చేసి విష్ణుకుండీలు. నెక్స్ట్ వచ్చేసి రిసాలా-ఈ మిగ్దారియా అనేది మీర్ మొయిన్ అస్రాబాది రచయిత రాసింది. సుగ్రీవ విజయాన్ని రాసింది కందుకూరి రుద్రకవి. ప్రమాణ సముచ్చయ రాసింది దిగ్నాగుడు. లీలావతి పరిణయం కుతూహలుడు. 1944లో భువనగిరిలో జరిగిన 11వ ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించింది ఎవరు అంటే రావి నారాయణరెడ్డి. హైదరాబాద్ స్వతంత్ర పోరాట స్మృతులు గ్రంథ రచయిత ఎవరంటే స్వామి రామానంద తీర్థం. నాగోబా జాతర సందర్భంగా గోండులు ఏ నృత్యాన్ని ప్రదర్శించారు అంటే గుస్సాడి నృత్యము. తెలంగాణ రాష్ట్రంలో రెండవ పొడవైన బొగత జలపాతం ఏ జిల్లాలో ఉందంటే ములుగు జిల్లాలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి ప్రస్తుతం ఉన్న జిల్లాలలో నవనాథ సిద్ధేశ్వర ఆలయం వచ్చేసి నిజామాబాద్లో ఉంది. కేతకి సంగమేశ్వరం ఆలయం వచ్చేసి సంగారెడ్డి. జమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయం వచ్చేసి ఖమ్మంలో ఉంది. శాతవాహనుల కాలం నాటి కాంస్య బుద్ధ విగ్రహం పాలరాతి స్తూపం ఏ ప్రాంతంలో బయలుపడ్డాయి అంటే నేలకొండపల్లి. సంస్కృతం భాషలో నీతిసారం అనే గ్రంథాన్ని రచించింది ఎవరంటే రుద్రదేవుడు. అండ్ 1883లో జరిగిన చందా రైల్వే పథకము ఆందోళన హైదరాబాద్ సంస్థానంలో నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన మొదటి ప్రజా ఉద్యమంగా గుర్తింపు పొందింది. 1888లో హైదరాబాద్ సంస్థానంలో ప్రజలు చేపట్టిన ములికీ ఉద్యమాన్ని మొదటి లాయర్ కిషన్ రావు ప్రారంభించారు. హైదరాబాద్ సంస్థానంలోని అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు స్థానికులచే భర్తీ చేయాలని మహబూబ్ అలీఖాన్ గెజిట్ జారీ చేశారు. నెక్స్ట్ వచ్చేసి అసఫ్ జాయిల కాలంలో సర్ఫేఖాజ్ భూములను నిజాం సొంత భూములుగా పరిగణించేవారు. అయితే సర్ఫేఖాజ్ అనున్నది ఏ భాషా పదము అంటే అరబిక్ పదము అది. నెక్స్ట్ వచ్చేసి మూసా, శ్రావణం, నీర్ఖార్ మొదలగు పనిముట్లు ఏ కులం వారి పనిలో కనిపిస్తాయి అంటే మూసా, శ్రావణం, నీర్ఖార్ అనేవి కంసాలి పని వారి దగ్గర ఉంటాయి. గొల్లకట్టు జాతరకు సంబంధించి సూర్యాపేట జిల్లాలోని దూరజ్పల్లి గ్రామంలో పాలశెర్లయ్య గట్టు మీద ఈ జాతరను జరుపుకుంటారు. ఈ జాతరలో యాదవులు తమ ఆరాధ్య దైవమైన లింగమతుల స్వామి గొల్లగట్టు జాతరలో లింగమతుల స్వామిని పూజిస్తారు. నెక్స్ట్ వచ్చేసి ది మంకీ కింగ్స్ ఆఫ్ ఒగ్గు కథ అనే గ్రంథాన్ని ఎవరు రచించారు అంటే డాక్టర్ కుమారస్వామి. కాకతీయుల కాలంలో నిర్మించబడ్డ ప్రముఖ రామప్ప దేవాలయము ఆరాధింపబడే దేవుడు ఎవరంటే రామలింగేశ్వర స్వామి శివుడు.
నెక్స్ట్ వచ్చేసి సర్దార్ సర్వాయి పాపన్న తన సైన్యంతో కలిసి ఏ సంవత్సరంలో వరంగల్ కోటపై దాడి చేసి ఆక్రమించారు అంటే 1708వ సంవత్సరంలో. నెక్స్ట్ వేలాల జాతర మంచిర్యాలలో చేసుకుంటారు, సిద్ధులగుట్ట జాతర నిజామాబాద్, ఏడుపాయల జాతర మెదక్, కొరవి జాతర మహబూబాబాద్. కాకి పడిగెల వారు కింది ఏ కులం వారు వారి పుట్టు పూర్వోత్తరాలను గానం చేసి కేవలం వారినే యాచిస్తారంటే ముదురాజుల్లో. కాకి పడగల వారు ముదురాజుల దగ్గర మాత్రమే యాచిస్తారు. ఎవరి కాలంలో గద్యానం అనే బంగారు నాణం చలామణిలో ఉందంటే గద్యానం వచ్చేసి కాకతీయులు. శాతవాహనుల కాలంలో రజ్జగాహక అనే అధికారి ముఖ్య విధి ఏంటంటే క్షేత్రస్థాయిలో భూమిని సర్వే చేసి శిస్తు వసూలు చేయు అధికారి. నెక్స్ట్ వచ్చేసి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఏ సంవత్సరంలో శాసన వ్యవస్థ నుంచి న్యాయ వ్యవస్థను వేరు చేసే ముఖ్య సంస్కరణను ప్రవేశపెట్టారు అంటే 1922లో. వర్తకులపై నిజాం ప్రభుత్వ అధికారుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా వర్తక స్వాతంత్రం అనే పుస్తకాన్ని రచించింది ఎవరంటే మందముల రామచంద్రరావు. తెలంగాణలోని ప్రముఖ హస్తకళలు వాటికి ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు చూసుకున్నట్లయితే లేసు అల్లికల పరిశ్రమ వచ్చేసి దుమ్ముగూడెంలో ఉంది, కాగితపు పరిశ్రమ కోరుట్ల, డోక్రా మెటల్ క్రాఫ్ట్ వచ్చేసి అస్ఫాబాద్ జిల్లా, సిల్వర్ ఫిలిగ్రీ వచ్చేసి కరీంనగర్ జిల్లా. నెక్స్ట్ వచ్చేసి బౌద్ధ క్షేత్రాలు వాటి జిల్లాలు చూసుకున్నట్లయితే ఫణిగిరి సూర్యాపేట జిల్లా, పాషిగాం వచ్చేసి జగిత్యాల, మిర్జంపేట వచ్చేసి పెద్దంపల్లి, కొండాపూర్ వచ్చేసి సంగారెడ్డి. జైన్ ఇండియన్ యూనియన్ ఉద్యమ సమయంలో ప్రజలకు ఎప్పటికప్పుడు వాస్తవ సమాచారాన్ని అందించుటకు భాగ్యనగర్ రేడియో స్టేషన్ను ఏర్పాటు చేశారు. ఈ రేడియో స్టేషన్లో తెలుగు ప్రసారాలను జరిపింది ఎవరంటే రామకృష్ణ శర్మ గారు. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ కట్టించినవి చూసుకున్నట్లయితే క్రోనాలజీ ప్రకారం ఉండవల్లి గుహల తర్వాత పద్మాక్షి ఆలయం హన్మకొండలో కట్టించారు, తర్వాత పురాణపూల్ వంతెన. నెక్స్ట్ వచ్చేసి ఫలక్నామా, ఉండవల్లి, పద్మాక్షి ఆలయము, పురాణపూల్, ఫలక్నామా ప్యాలెస్. ముదిగొండ చాళుక్యుల వంశపురుషుడు ఎవరు అంటే రణమర్ధనుడు. నెక్స్ట్ వచ్చేసి ఏ సంవత్సరంలో వరంగల్ ఇండస్ట్రియల్ స్కూల్ ప్రారంభించారు అంటే 1890లో. నెక్స్ట్ 1908లో హైదరాబాద్లో మూసీ నది వరదలు వచ్చినప్పుడు నిజాం మహబూబ్ అలీ ఖాన్ ప్రజల ఇక్కట్లను చూసి పడిన బాధను వర్ణిస్తూ టీయర్స్ ఆఫ్ అసఫ్ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు అంటే సరోజిని నాయుడు. నెక్స్ట్ వచ్చేసి రచయితలు చూసుకున్నట్లయితే మోదుగుపూలు దాశరథి రంగాచార్య, శతపత్రము వచ్చేసి గడియారం రామకృష్ణ శర్మ, గంగిరెద్దు వచ్చేసి పల్లా దుర్గయ్య, కాలువ మల్లయ్య కథ వచ్చేసి గడియారం రామకృష్ణ శర్మ. ఓకే, నెక్స్ట్ 1915-16 సంవత్సరంలో భద్రాచలం పాపికొండల అటవీ ప్రాంతంలో గిరిజనేతర షావుకార్ల దోపిడీకి అటవీ అధికారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొండరెడ్లు అనే గిరిజనులు పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టారు. తెలంగాణలో బోనాల పండుగ మరుసటి రోజు రంగం పేరుతో భవిష్యవాణి చెప్పే మహిళ ఏ కులానికి చెందింది అంటే ముదిరాజ్ కులానికి చెందింది. నెక్స్ట్ వచ్చేసి నిజాం ఉల్ ముల్క్ 1671లో ఆగ్రాలో జన్మించాడు. మొఘల్ రాజు ఫరూక్ షియార్ నిజాం ఉల్ ముల్క్ని దక్కన్ గవర్నర్గా నియమించారు. నిజాం ఉల్ ముల్క్కి ఔరంగజేబ్ చిన్కిలిచ్ ఖాన్ అనే బిరుదుని ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి రచయితలు వాళ్ళ రైటర్స్ చూసుకున్నట్లయితే రయ్యత్ వచ్చేసి మందముల నరసింహారావు, సుజాత వచ్చి పసుపాముల నరసింహ శర్మ, నీలగిరి వచ్చేసి షబ్నవీష్ వెంకటరామ నరసింహారావు అండ్ షోయాబుల్లా ఖాన్ వచ్చేసి ఇమ్రోజ్. ఆపరేషన్ పోలో సమయంలో భారత సంస్థానాల కార్యదర్శి ఎవరు అంటే విపి మీనన్. 1930-32 మధ్య లండన్లో నిర్వహించిన 3 రౌండ్ టేబుల్ సమావేశాలకు హైదరాబాద్ సంస్థానం తరపున హాజరైంది ఎవరంటే సర్ అక్బర్ హైదరీ. నెక్స్ట్ వచ్చేసి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఏ రోజున హైదరాబాద్ రాజ్ ప్రముఖగా నియమించబడ్డారు అంటే 1950 జనవరి 26న. ప్రాచీన కాలం నుండి వేదాధ్యాయానికి ప్రసిద్ధి చెందిన మంతినిలో ఏ దేవాలయం కలదు అంటే గౌతమేశ్వర ఆలయము. కాకతీయులు మొదట రాష్ట్రకూటులకు, తదుపరి కళ్యాణి చాళుక్యులకు సామంతులుగా ఉన్నారు. కాకతీయుల కాలంలో గ్రామాధికారులను అయ్యగార్లని పిలిచేవారు. శాతవాహనుల జన్మస్థలం తెలంగాణ అని పేర్కొన్నది ఎవరంటే విపి పరబ్రహ్మ శాస్త్రి. నిజాం పాలనలో తెలంగాణ ప్రాంతంలో వచ్చిన మొట్టమొదటి భూ సంస్కరణ చట్టము మలోఘాజారీ ల్యాండ్ రెవెన్యూ చట్టము 1907లో వచ్చింది. అది పూర్వము భానుపురిగా పిలువబడే తెలంగాణలోని ప్రముఖ పట్టణం వచ్చేసి సూర్యాపేట. తెలంగాణ యక్షగాన పితామహుడు ఎవరంటే సి భాగయ్య. నెక్స్ట్ వచ్చేసి నిజాం ప్రభుత్వం 1938 సెప్టెంబర్ 8న హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్పై నిషేధం వచ్చింది 1938 సెప్టెంబర్ 8. నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్పై నిషేధం తొలగింపు కోసం స్వామి రామానంద తీర్థ 1940 సెప్టెంబర్ 11న వ్యక్తిగత సత్యాగ్రహం ప్రారంభించారు. నిజాం ప్రభుత్వం 1946 జూలై నెలలో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్పై నిషేధాన్ని ఎత్తివేసింది. శాతవాహనుల కాలం నాటి ప్రసిద్ధ దిగంబర జైన మతాచార్యుడు ఎవరు అంటే కొండా కుందాచార్యుడు. నెక్స్ట్ వచ్చేసి పురుషార్థ సారం వచ్చేసి రాసింది ఎవరు అంటే పురుషార్థ సారం రాసింది శివదేవయ్య. నిరంకషోపాఖ్యానం వచ్చేసి కందుకూరి రుద్రకవి. సింహాసన ద్వాత్రింశిక వచ్చేసి కొరవి గోపరాజు. ప్రమేయ చర్చామృతం వచ్చేసి విద్యానాచార్యుడు. నెక్స్ట్ స్వయంభుకేశవ ఆలయము 2వ ప్రోలరాజు. నెక్స్ట్ వచ్చేసి హిల్ ఫోర్ట్ ప్యాలెస్ వచ్చేసి నిజామత్ జంగ్.
దారుల్ షిఫా వచ్చేసి ఇబ్రహీము, కింగ్ కోటి ప్యాలెస్ వచ్చేసి మహమ్మద్ కమల్ ఖాన్. 1947 నవంబర్ 29న భారత ప్రభుత్వం నిజాం ప్రభుత్వం మధ్య కుదిరిన యథాస్థిత స్థితి ఒప్పందం సమయం నాటి నిజాం ప్రధాని ఎవరు అంటే మొహమ్మద్ యార్ జంగ్. నెక్స్ట్ వచ్చేసి ఆశ్రిత కులాలు వాళ్ళు ప్రదర్శించే కళ చూసుకున్నట్లయితే మాసయ్య పటం వారు వచ్చేసి మడేలు పురాణము, డక్కలి పటం వారు వచ్చేసి జాంబ పురాణము, బైండ్ల వాళ్ళు వచ్చేసి మాదాంత కథ, గుర్రపు పటం వారు వచ్చేసి బేతాల పురాణము, మాసయ్య పటం వారేమో మడేలు పురాణము, డక్కలి పటం వారు వచ్చేసి జాంబ పురాణము, బైండ్ల వారు వచ్చేసి మాదాంత కథ, గుర్రపు పటం వారు బేతాల పురాణం. ముసునూరి కాపయ్య నాయకుడికి ఆంధ్ర సూరాత్రణ అనే బిరుదు కలదని ఏ శాసనం ద్వారా తెలుస్తుందంటే ఆర్యవటి శాసనం. వేములవాడ చాళుక్య వంశ మూలపురుషుడు ఎవరంటే సత్యాశ్రయ రణవిక్రముడు. 1935 సంవత్సరంలో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ను స్థాపించింది ఎవరంటే దేవుడు శేషగిరిరావు. కుతుబ్ షాహీ కాలంలో దాద్ మహల్, అమన్ మహల్ అనగా న్యాయస్థానాలు. నెక్స్ట్ ఏ నిజాం కాలంలో మొదటి సాలార్జంగ్ రెవెన్యూ సంస్కరణలో భాగంగా బందీ విధానాన్ని ప్రవేశపెట్టారంటే అఫ్జల్ ఉద్దౌలా. నెక్స్ట్ వచ్చేసి రంగపూర్ జాతర వచ్చేసి నాగర్ కర్నూల్, వేలాల జాతర వచ్చేసి మంచిరాల, బేతాల స్వామి జాతర మెదక్, దుద్దేడ జాతర వచ్చేసి సిద్దిపేట, ఐనవోలు జాతర వరంగల్ అర్బన్. దాశరథి రామకృష్ణాచార్యులకు సంబంధించి చూసుకున్నట్లయితే దాశరథి రామకృష్ణాచార్య 1977-83 మధ్య ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిగా నియమించబడ్డారు. నెక్స్ట్ ఇతని కవితా పుష్పకం రచనకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఎవరికి? దాశరథి కృష్ణమాచార్యకి. సాహిత్య అకాడమీ దేనికి వచ్చిందంటే కవితా పుష్పకం అనే రచనకి. నెక్స్ట్ వచ్చేసి 1947లో నిజాం ప్రభుత్వము దాశరథి కృష్ణమాచార్యకు అరెస్ట్ చేసి ఇందూరు కోట జైల్లో బంధించింది. నెక్స్ట్ రత్న పాంచాలిక వచ్చేసి సింగమటు, వృషదీప శతకం వచ్చేసి పాల్కూరి సోమనాథుడు, నృత్య రత్నావళి వచ్చేసి జయాపసేనాని, కవి జనాశ్రయం వచ్చేసి మల్లయ్య రేచనం, రత్నావళి వచ్చేసి ఆచార్య నాగార్జున. కొత్త రాతి యుగానికి చెందిన బూడిద కుప్పలు తెలంగాణలోని ఏ ప్రాంతంలో బయలుపడ్డాయి అంటే ఉట్నూరు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 1938లో జరిగిన వందేమాతరం ఉద్యమంలో భాగంగా ఓయూ నుండి తొలగించబడిన విద్యార్థులకు ప్రవేశం కల్పించిన నాటి నాగపూర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎవరంటే డీజే కేదార్. హైదరాబాద్ ఆఫ్ సెవెన్ లోల్సా అనే గ్రంథ రచయిత ఎవరు అంటే జనరల్ ఎడ్రూస్. చిరుతల భజన జానపదాన్ని ఏ పండుగ సందర్భంగా ప్రదర్శిస్తారు అంటే శ్రీరామనవమి. నిజాం అలీఖాన్ 1798లో బ్రిటిష్ వారి సైన్య సహకార ఒప్పందంపై సంతకం చేశారు. ఏ ఇయర్లో? 1798లో నిజాం అలీఖాన్ సైన్య సహకార ఒప్పందంపై సైన్ చేశాడు. బ్రిటిష్ రెసిడెన్సీ హెన్రీ రస్సెల్ 1816లో రస్సెల్ బ్రిగేడ్ అనే ప్రత్యేక సైన్య దళాన్ని ఏర్పాటు చేశాడు. నెక్స్ట్ వచ్చేసి 1859లో అఫ్జల్గంజ్ నయాపూల్ వంతెనను నిర్మించాడు. 1935లో ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ తరపున పోటీ చేసి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్గా ఎన్నికైన తొలి దశ వ్యక్తి ఎవరు అంటే అరిగే రామస్వామి. 1950లో హైదరాబాద్ చిల్డ్రన్ సొసైటీని స్థాపించింది దెహ్మీనా భాయి ధాగే. నెక్స్ట్ 1857 జూలై 15న చిటాఖాన్ విడుదల కోసం విప్లవకారులు బ్రిటిష్ రెసిడెన్సీపై దాడి చేశారు. నాగార్జునకొండలో పుష్పభద్ర స్వామి ఆలయాన్ని నిర్మించిన ఇక్ష్వాక రాజు ఎవరంటే యహూవుల శాంతమూలుడు. 1944లో జరిగిన 11వ ఆంధ్ర మహాసభకు సంబంధించి చూసుకున్నట్లయితే 11వ ఆంధ్ర మహాసభ భువనగిరిలోని రావినారాయణ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ 11వ మహాసభలోనే ఆంధ్ర మహాసభ అధికారికంగా మితవాదులు అతివాదులుగా విడిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఆంధ్ర పరిశోధన సంఘమును ఆదిరాజు వీరభద్రరావు స్థాపించారు. 1941లో రైతు గ్రంథాలయాన్ని రావి నారాయణ రెడ్డి స్థాపించారు. 1913లో హితబోధిని పత్రికను బండారు శ్రీనివాస శర్మ స్థాపించారు. నెక్స్ట్ వచ్చేసి ఏ ప్రాంతంలో దొరికిన బౌద్ధ స్థూపం ఒక పలకం మీద గౌతమ బుద్ధుని ముద్రల పైన 5 శిరస్సులు గల నాగము చిలిందుని శిల్పం కలదు అంటే దులికట్టలో. కాకతీయుల కాలంలో అష్టాదశ ప్రజ అనే దేనిని తెలియజేస్తారంటే కుల సంఘాలు. మరో జలియన్ వాలాబాగ్ ఉదంతంగా పిలువబడే పరకాల మారణ హోమం తెలంగాణలో ఎప్పుడు జరిగిందంటే 1947 ఆగస్టు 22న. సమక సారక జాతరను ఏ మాసంలో జరుపుకుంటారంటే మాఘమాసంలో. ఖజయునుల్ తునుమ్ సిఫర్ గ్రంథ రచయిత ఎవరు అంటే అమీర్ ఖుస్రో. నెక్స్ట్ ఏ కుతుబ్ షాహీ సుల్తాన్ అనుమతితో బ్రిటిష్ వారు మొదటిసారిగా ఆంధ్రాలో అడుగుపెట్టారంటే మొహమ్మద్ కూలీ కుతుబ్ షా. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ రచయితలు చూసుకున్నట్లయితే చిత్రభారతం రాసింది చెరిగొండ ధర్మన, వైజయంతి విలాసం సారంగ తమ్మయ్యం, కుక్కుస్స విజయం మట్ల అనంతుడు, సుఖసప్తతి వచ్చేసి పాలవేకరి కదిరిపతి, అచల సిద్ధాంతం పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. తెలంగాణలో అచ్చు అయిన మొట్టమొదటి దళిత పత్రిక దీపంచమ, ఇది ఒక ఆంగ్ల పత్రిక. నెక్స్ట్ వచ్చేసి హనుమకొండలోని 1000 స్తంభాల గుడి పోషణకు సంబంధించి
కాకతీయ రుద్రదేవుడు ఏ గ్రామాన్ని దానంగా ఇచ్చాడంటే మధ్య చెరువు గ్రామాన్ని దానంగా ఇచ్చాడు. శాతవాహనుల నెక్స్ట్ వచ్చేసి తెలంగాణలో అతిపెద్ద గిరిజన తెగ లంబాడీలు వృత్తిరీత్యా ధాన్యం మరియు ఉప్పు వ్యాపారులు. బొగత జలపాతం ములుగు డిస్టిక్లో ఉంది. కుంతల జలపాతం ఆదిలాబాద్లో ఉంది. భూమినిపాదం జలపాతం మహబూబ్నగర్లో ఉంది. గాయత్రి జలపాతం అది కూడా ఆదిలాబాద్లోనే ఉంది. నెక్స్ట్ రామతీర్థ శాసనం జారీ చేసిన విష్ణుకుండివ రాజు ఎవరంటే మహారాజేంద్రవర్మ. రామతీర్థ శాసనము ఇష్యూ చేశాడు ఈయన. తొలి కాకతీయులు జైన మతాన్ని ఆదరించగా మలి కాకతీయులు శైవ మతాన్ని ఆదరించారు. నెక్స్ట్ వచ్చేసి దేశోద్ధారక గ్రంథమాల రచించింది ఎవరు అంటే వట్టికోట అల్వార్స్వామి. అనా గ్రంథమాల వచ్చేసి కేసీ గుప్తా. సాహితీ మేఖల వచ్చేసి అంబటిపూడి వెంకటరత్నము. వివేకవర్ధిని పరిషత్ వచ్చేసి సురవరం ప్రతాపరెడ్డి. అండ్ నెక్స్ట్ మొహరంను షియా ముస్లింలు జరుపుకుంటారు. ఇస్లామిక్ క్యాలెండర్లో 9వ నెల రంజాన్ నెలలో 27వ రోజున షబియే ఖాద్రీ జరుపుకుంటారు. ఆచార్య నాగార్జునుడి రచనలు ఏంటంటే ప్రజ్ఞాపారమితాశ్రయము, ఆరోగ్యమంజరి, సృహల్లేఖ. నెక్స్ట్ వచ్చేసి కుతుబ్షాహీలో కాలంలో వజ్ర పరిశ్రమ బాగా అభివృద్ధి చెందింది. వీరి కాలంలో గోల్కొండ కోటలో వజ్రాలు కెంపుల వ్యాపారం జరిగే దర్వాజాను మోతీ దర్వాజా అని అనేవారు. కాకతీయుల కాలంలో కొలక్కాండ్రు విధి ఏమిటి అంటే పన్ను వసూలు అధికారి. డాన్సింగ్ గర్ల్ ఆఫ్ మొహింజోదారో తెలంగాణలో ఏ కళకు సంబంధించిందంటే డోక్రా మెటల్ క్రాఫ్ట్. బౌద్ధ మతాన్ని పోషించిన చివరి తెలుగు రాజులు ఎవరు అంటే విష్ణుకుండీలు. ఆర్య సంస్కృతిని దక్షిణ భారతదేశానికి మొదటగా అగస్త్యుడు వ్యాప్తి చేశాడు. హుస్సేన్ సాగర్ను 1562లో హుస్సేన్ షావలి నిర్మించాడు. హుస్సేన్ సాగర్ మధ్యలో గల బుద్ధుని విగ్రహాన్ని గణపతి సప్తతి అనే శిల్పి చెక్కారు. హుస్సేన్ సాగర్లోని బుద్ధ విగ్రహం అభయముద్రలో ఉంటుంది. విజయరాజ్య సంవత్సరంబులు అనే మొదటి తెలుగు వాక్యం చిక్కుల తామ్రశాసనంలో కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అజంజాహీ మిల్స్ 1934, ప్రాగా టూల్స్ వచ్చేసి 1943, అల్విన్ మెటల్ క్రాఫ్ట్స్ వచ్చేసి 1942, బోధన్ నిజాం చక్కెర పరిశ్రమ వచ్చేసి 1937. భారత ప్రభుత్వం నిజాం రాజ్యంపై చేపట్టిన ఆపరేషన్ పోలో సమయంలో సైన్యానికి అయ్యే ఖర్చును ఏ శాఖ ఖజానాలో జమ చేశారంటే విద్యాశాఖ. బతుకమ్మ పండుగను ఏ మాసంలో జరుపుకుంటారంటే అశ్వయుజ మాసంలో జరుపుకుంటారు. వేములవాడ చాళుక్యరాజు రెండవ హరికేసరి పంపకవికి ఏ గ్రామాన్ని అగ్రహారంగా ఇచ్చాడంటే ధర్మపురి. శాతవాహనుల బంగారు నాణ్యం వచ్చేసి సువర్ణం, వెండి నాణం కర్షాపనము. కాకతీయుల బంగారు నాణ్యం వచ్చేసి గద్వానము, వెండి నాణము రూకా. కుతుబ్షాహీల బంగారు నాణం హొన్ను. 1923 సంవత్సరంలో కాకినాడలో జరిగిన మొదటి హైదరాబాద్ రాజకీయ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరంటే మాధవరావు అని. హైదరాబాద్లోని దళిత స్థితిగతులను తెలియజేసిన దేబర్న్ గ్రంథ రచయిత బి శ్యామ్ సుందర్. రామగిరి ఖిలా వచ్చేసి పెద్దపల్లిలో ఉంది. దోమకొండ కోట వచ్చేసి కామారెడ్డి. ఎలగందల కోట కరీంనగర్. చంద్రఘట్ కోట వచ్చేసి వనపర్తి. నిజాం అలీఖాన్ కాలంలో నిజాం రాజధానిని ఔరంగాబాద్ నుండి హైదరాబాద్కు మార్చారు. నిజాం అలీఖాన్ తన కుమారుడు సికిందర్ జా కోసం పురాణా హవేలీని నిర్మించాడు. 1921లో హైదరాబాద్లో వివేకవర్ధిని పాఠశాలలో జరిగిన నిజాం రాష్ట్ర సంఘ సంస్కార మహాసభకు అధ్యక్షత వహించింది ఎవరు అంటే డికే కార్వే. నిజాం ప్రభుత్వ కాలంలో 1913లో ఎవరి నేతృత్వంలో వ్యవసాయ శాఖ ఏర్పాటు అయిందంటే జాన్ హెన్రీ. తెలంగాణ పత్రిక వచ్చేసి బుక్కపట్నం రామానుజాచారి. గోల్కొండ పత్రిక వచ్చేసి సురవరం ప్రతాపారెడ్డి. తెలుగు తల్లి వచ్చేసి రామచర్ల సత్యవతీదేవి. శోభా వచ్చేసి దేవులపల్లి రామానుజరావు. హితబోధుని వచ్చేసి బండారు శ్రీనివాస శర్మ. హైదరాబాద్లోని ఏ నిర్మాణం తేలు ఆకారంలో ఉంటుందంటే ఫలక్నామా ప్యాలెస్. ఇక్ష్వాకుల కాలంలో బౌద్ధమత వ్యాప్తికి ఉపాసిక బోధిశ్రీ అనే మహిళ విశేష కృషి చేసింది. ఇక్ష్వాకుల కాలం నుండి శాసనాలపై సంవత్సరాలను తారీఖు అతిథులను ప్రస్తావించే ఆచారం ప్రారంభమైంది. గాజులబండలో దొరికిన సున్నపురాతితో చేసిన 2 సింహాల బొమ్మలు బౌద్ధ స్థూపం ఇక్ష్వాకుల కాలం నాటిదే. తెలంగాణలో వెలమ పాలకుల కాలంలో ముతకరాజులు విధి ఏమిటంటే గ్రామ కాపలాదారులు. నెక్స్ట్ హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్లో విలీనం కావాలని చేపట్టిన జాయిన్ ఇండియా ఉద్యమంలో భాగంగా ఏర్పాటు చేసిన రేపాల సత్యాగ్రహ శిబిరాన్ని నిర్వహించింది ఎవరు అంటే కోదాటి నారాయణరావు. చిల్లర దేవుళ్ళు వచ్చేసి రాసింది ఎవరంటే దాశరథి రంగాచార్యులు. తిమిరంతో సమరం వచ్చేసి దాశరథి కృష్ణమాచార్యులు. విశ్వంబర వచ్చేసి సింగిరెడ్డి నారాయణ రెడ్డి. ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం వచ్చేసి కొమ్మరాజు వెంకట లక్ష్మణరావు. ప్రజల మనిషి వచ్చేసి వట్టికోట అల్వాస్వామి. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో పనికి ఆహారం ప్రాతిపదికన నిర్మించిన కట్టడం ఏదంటే మెదక్ చర్చ్. కురుమూర్తి జాతర వచ్చేసి మహబూబ్నగర్ జిల్లాలో జరుపుతారు. సాలేశ్వరం జాతర వచ్చేసి నాగర్ కర్నూలు. సమ్మక్క సారక్క జాతర వచ్చేసి ములుగు. గొల్లగట్టు జాతర వచ్చేసి సూర్యాపేట. బెజ్జంకి జాతర వచ్చేసి సిద్దిపేట. సాలార్జంగ్ వన్ సంస్కరణలకు సంబంధించి చూసుకున్నట్లయితే 1864లో రెవెన్యూ బోర్డును ఏర్పాటు చేశారు. భూమి శిస్సును ధాన్య రూపంలో వసూలు చేసే బటాయి విధానాన్ని రద్దు చేసి రైతుల ధన రూపంలో శిస్సు చెల్లించే విధంగా సాలార్జంగ్ చర్యలు చేపట్టారు. సాలార్జంగ్ వన్ మస్జిద్ ఈ మురఫా అనే సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు. ఇబ్రహీం కులీ కుతుబ్ షా నిర్మించినవి ఏంటి అంటే పురాణ పూలవంతెన, ఇబ్రహీంపట్నం చెరువు, పూల్బాగ్. శాతవాహనుల రాజులలో మొదటిసారిగా ద్విభాషా నాణాలు ప్రాకృతం తమిళం ముద్రించింది ఎవరంటే వాసిష్ఠపుత్ర శివశ్రీ శాతకర్ణి. నెక్స్ట్ విష్ణుకుండిలకు సంబంధించి చూసుకున్నట్లయితే
విష్ణుకుండిలు దక్షిణ భారతదేశంలోనే మొదటిసారిగా హిందూ గుహాలయాలను నిర్మించారు. విష్ణుకుండిల కాలంలో గ్రామాలలో స్వయం సమృద్ధికైన ఆర్థిక వ్యవస్థ ఉండేది. విష్ణుకుండిల వంశంలో బౌద్ధ మతాన్ని ఆదరించిన ఏకైక చక్రవర్తి మొదటి గోవిందవర్మ. కుతుబ్షాహీల కాలంలో ఏ యూరోపియన్ వారు మచిలీపట్నంలో మొదటిసారిగా స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారంటే డచ్. వనపర్తి సంస్థానం వచ్చేసి వీరకృష్ణ భూపతి. జటప్రోలు సంస్థానం చెవిరెడ్డి. గద్వాల శాసన సంస్థానం వచ్చేసి బుడ్డారెడ్డి. అమరచింత సంస్థానం వచ్చేసి గోపాలరెడ్డి. మూలపురుషులు వీళ్ళందరూ. మొగలి చెరువు శాసనము ఏ రాజ్యస్థాపనకు సంబంధించి విషయాల్లో గురించి తెలియజేస్తుందంటే ముదిగొండ చాణుకులు. నెక్స్ట్ వచ్చేసి మధ్యయుగ తెలంగాణ చరిత్రలో ప్రాద్వివాహక అనగా న్యాయాధికారి 1930-32 మధ్య లండన్లో నిర్వహించిన 3 రౌండ్ టేబుల్ సమావేశాలకు హైదరాబాద్ సంస్థానం తరపున హాజరైంది సర్ అక్బర్ హైదరీ. భూస్వాములు భూమి లేని పేద దళితులకు అధిక వడ్డీలకు అప్పు ఇచ్చి నామమాత్రపు వేతనాలను వారిని పనిలో పెట్టుకుని అప్పు తీర్చేంత వరకు వారి నుండి నిర్బంధ చాకరీ చేయించుకునే విధానాన్ని బఘేలా వ్యవస్థ అనేవారు. నెక్స్ట్ తెలంగాణలో ఆశ్రితకులము మరియు వాళ్ళు ఎవరి దగ్గర యాచిస్తారు అంటే యానాదులు వచ్చేసి గామళ్ళ దగ్గర యాచిస్తారు. విప్రవినోదులు బ్రాహ్మణుల దగ్గర. సాధనాసూరులు వచ్చేసి పద్మశాలీలు. ముంచెద్దు వారు వచ్చేసి యాదవులు. వీరముష్టి వారు కోమట్లు. నెక్స్ట్ వచ్చేసి గ్రంథాలు వాటి రచయితలు చూసుకున్నట్లయితే న్యాచురల్ హిస్టరీ వచ్చేసి ప్లీని. కథా సరిసాగరము సోమదేవుడు. హస్తిచరిత్ర బాణుడు. రాఘవ పాండవీయం వచ్చేసి వేములవాడ భీమకవి. ఉదార రాఘవీయము శాకల్య మల్లుభట్టు. నెక్స్ట్ పరమ సొగలస్య అనే బిరుదు గల విష్ణుకుండివ రాజు ఎవరు అంటే విక్రమేంద్ర వర్మ. నెక్స్ట్ తెలంగాణ సాయుధ పోరాటాన్ని అణచడానికి నిజాం ఒక కమిషన్ని ఏర్పాటు చేశారు. కమిషన్ అధ్యక్షుడు ఎవరంటే మిర్జా అలీ హైదర్. తెలంగాణలోని ప్రముఖ జాన్ పహిడ్ దర్గా, సైదలు దర్గా ప్రస్తుతం ఏ జిల్లాలో ఉన్నవంటే సూర్యాపేట. ఖమ్మం జిల్లాలో అకేరు, మున్నేరు, బుగ్గేరు 3 నదులు కలిసే ప్రాంతంలో గల దేవాలయం వచ్చేసి తీర్థాల సంగమేశ్వర స్వామి ఆలయము. సర్దాయి సర్వాయి పాపన్నను రాజుగా గౌరవించి రోబ్ ఆఫ్ హానర్ను బహుకరించిన మొఘల్ చక్రవర్తి ఎవరంటే మొదటి బహదూర్ షా. 1759లో ఆంగ్లేయులకు హైదరాబాద్ రాజులకు మధ్య జరిగిన తొలి సంధి ఎవరి కాలంలో జరిగిందంటే సలాబత్ జంగ్. సాయుధ పోరాటం సమయంలో పగలేయి నిజాం కోట, ఎగరేయి ఎర్రబౌట అని వ్యాఖ్యానించింది ఎవరంటే రెంటాల గోపాలకృష్ణ. హైదరాబాద్ సంస్థానంలో ఇండియన్ యూనియన్లో విలీనం చేయడం కోసం చేపట్టిన ఆపరేషన్ పోలో సమయంలో బ్రిటన్ ప్రధానమంత్రి ఎవరంటే క్లైమేట్ అట్లీ. కాకతీయుల సైనిక పరిపాలనలో నాయకర విధానం ప్రవేశపెట్టింది రుద్రమదేవి. నెక్స్ట్ వచ్చేసి సాయుధ పోరాటంలో వచ్చిన పుస్తకాలు రచయితలు చూసుకున్నట్లయితే వీర తెలంగాణ విప్లవ పోరాటం వచ్చేసి చంద్ర రాజేశ్వరరావు. తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర వచ్చేసి దేవులపల్లి రామానుజరావు. నెక్స్ట్ వచ్చేసి భువనఘోష వచ్చేసి కేవి రమణారెడ్డి. వీర తెలంగాణ నా స్మృతులు అనుభవాలు రాసింది ఎవరంటే రావి నారాయణ రెడ్డి. నాజీ నైజాం వచ్చేసి అయ్యపు వెంకట రమణయ్య. నెక్స్ట్ వచ్చేసి వీరశైవులు విగ్రహారాధనను, యజ్ఞయాగాదులను, కుల వ్యవస్థ అంటరానితనాన్ని వ్యతిరేకించారు. 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్లోని ఏ రాజభవనంలో సమాధి చేశారంటే కింగ్ కోటి ప్యాలెస్లో. Thank you all.